వరకు జరిగే ఈ కూడికల్లో దయచేసి మీరు తప్పక పాలు పొందండి. ఇ- ఇప్పుడు ఎవరైతే రాలేదో కొంచెం మెసేజ్లు పెట్టండి. లేట్ అవుతుందేమని రారు కొద్దిమంది. ఆ, ఇప్పటికి అయిపోయిందేమని కూడా కొద్దిమంది రారు. లేట్గా వెళ్తే వర్తమానం అంతా అయిపోద్ది అనుకుంటారేమో. సో ఇంకా తరుణం ఉంది కాబట్టి, సమయం ఉంది కాబట్టి దయతో అనుకూలంగా ఉన్న వారిని అట్లా ఆహ్వానించండి. ఇప్పుడు మనము దేవుని వాక్యం వింటాం. తెలుగు ఒకే భాష సరిపోద్ది కదా అందరికీ? దేవుని కృప ఉంటేమా తెలుగు బరుతా నిమకేమ్మా ఇయ్యవా ಬರಲ್ಲ ನಿಮಗೆ తెలుగు అస్సలు ಬರಲ್ಲ ಸ್ವಲ್ಪನೂ ಬರಲ್ಲ. ಆಹಾ ಈ ಸಿಸ್ಟರ್ಗೆ ಬರುತ್ತೆ తెలుగు ಬರುತ್ತೆ. ನಿಮ್ದು ಯಾವ ಊರಮ್ಮ? ಆ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಮಂಗಳೂರಾ? ಬ್ಯಾಂಗ್ಳೂರ್ తెలుగు ಜಾಸ್ತಿ ಬರಲ್ಲ. ఆ అಣ್ಣ ಕುಡಿತೀನಿ ಕಷ್ಟ ಆಲ್ರೆಡಿ ಲೇಟ್ ಆಗಿದ್ದೀನಿ ಜಾಸ್ತಿ ಬಿದ್ದಿದ್ದಾರೆ. ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಯಾರಾದರೂ ಆ ಸಿಸ್ಟರ್‌ಗೆ ಸ್ವಲ್ಪ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ಬೇಕು. ಯಾಕಂದ್ರೆ ఆల్రెడీ లేట్‌గా స్టార్ట్ చేసినాం మనము. ಟ್ರಾನ್ಸ್‌ಲೇಷನ್ పెడితే ఇంకా లేట్ అయితది. ಸೊ ಸ್ವಲ್ಪ ಕ್ಷಮಿಸಿ. ನಾಳೆ ದೇವ್ರ ಚಿತ್ತಿರುವಾಗ ನಾಳೆ ಸಾಯಂಕಾಲ ಬೇಗ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಣ. ನಾಳೆ ట్రాన్స్‌లేషన్ ఇడన్న. ఇప్పుడు ఈ సిస్టర్ కొంచెం ఎవరైనా ట్రాన్స్‌లేషన్ చేయాలి కొంచెం ఈ అక్కను. ఈ సిస్టర్ ఆ అక్క వెళ్తారమ్మా? ಸ್ವಲ್ಪ ನೀವು ಹಿಂದೆ ಹೋಗ್ರಿ ಸ್ವಲ್ಪ. ಸ್ವಲ್ಪ ಹಿಂದೆ ಹೋಗುವಾಗ మీకు తెలుగు వస్తదమ్మా మంచిగా? తెలుగు నుంచి కన్నడ చెప్పగలరా? కొంచెం వెనక్కికెళ్ళండమ్మా. మిగతా వాళ్ళకి ముందుకు జరగండి. ఇద్దరు సిస్టర్స్ కొంచెం ఆ డోర్‌కి అట్లా వెనక పక్క వెనక మ్యాట్ ఉంది కదా అడ్డం. దాని వెనక కొంచెం కూర్చోండి. వెళ్ళండమ్మా. రైట్. హ్మ్. ఓకే. కొంచెం అటు ఇటు ఎందుకు ఇట్లా మసులుతున్నారు మా పిల్లలు? కొంచెం టైం ఎందుకు పడుతున్నది? ఎందుకు? కొంచెం మంచిగా కూర్చోండి చక్కగా. అమ్మా! వెలుపల వాళ్ళు బేగ త్వరగా కానియండమ్మా. వర్తమానం ఆరంభమైంది. ఆ! త్వరగా కానిచ్చేసి లోపటొచ్చి కూర్చోండి. ఆ! ఇప్పుడు అటు ఇటు కదలకుండా మంచిగా కూర్చోండి. ఈ పిల్లలు ఇట్టే ఉంటారా? లేకపోతే ముందుకు పంపించండి. లేకపోతే వాళ్ళనిద్దరిని. ఆ! మీరు కూడా నాన్న ఇగో ఇంత చిన్నోడు ఎవరు? ఇగో ఇప్పుడు అటు ఇటు తిరుగుతున్నాడు. వీళ్ళ నాన్న ఎక్కడ? జోనతనా ఆయన పేరు? ఇచ్చేయండి కొంచెం చూసుకున్నా. ఆ! ఫోను డ్యాడీ దగ్గర నాన్న. డ్యాడీ, డ్యాడీ దగ్గరకు ఒకరు, మమ్మీ దగ్గర ఒకరు. ఇద్దరు ఒక చోట ఉన్నప్పుడు ప్రాబ్లమే. ఆ! రైట్. ఓకే. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, హృదయపూర్వకమైన స్తోత్రములతో రాలేని కృపా భాగ్యమును మాకు అనుగ్రహించారు. హృదయ మార్గం మళ్ళీ పూజించి స్థుతిస్తున్నాం తండ్రి. ఈ సందర్భంలో ఆయన మరి ఈ 2 దినములు మాతో కూడా ఉండి ఇంతవరకు నడిపిస్తూ వచ్చారు. కొందనములు ఇప్పుడు మీరు మీ గుండె చాటు మాట ఏదైతే ఉందో దానిని మాకు వినిపించి దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనుషులను బట్టి మరి వర్తమానములను మార్చకూడదు. జన సమూహమును బట్టి ఒక తీరుగా, జన సమూహం లేనప్పుడు ఇంకొక తీరుగా ప్రభా మీ స్వరం మారదు. ఒకే ఒక్క స్త్రీ కొరకు మీరు ఆ యొక్క మార్గంలోకి వెళ్ళారు. ఆ విధంగా పాపాత్మురాలైన స్త్రీతో మీరు సుకారని ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి మాట్లాడుతూ వచ్చారు. ఆ ఒక్క మనుష్యుడు మారి ఊరంతటిని కదిలించింది. దేవా, అయితే మీరు చేయు కార్యములు అద్భుతమైనవి. మీ సన్నిధిని మాతో ఉంచి నామానికి మేము తెచ్చుకోమని వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. కూర్చోండి.
సందర్భంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనము చూసుకుందాం. గమనించండి. నిన్నటి దినం యోనాతాను దావీదుకు ఇచ్చినటువంటి ఆయుధములు అనే వర్తమానమును నిన్నటి దినం విన్నవాళ్ళు చేయొద్దండి. ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ ఉన్నారు. అయితే అందులో ఒకటి వదిలిపెట్టాం. ఏంటది? నడికట్టు. రైట్. అంటే మొత్తం ఎన్నన్నట్టు? 4 అన్నట్టు. ఆ 4 ఎన్ని చూసినట్టు? 3 చూసినట్టు. మొదటిది ఏందన్నట్టు? దుప్పటి. రెండవదేంటి? మూడవదేంటి? మరి నడికట్టు నన్నెందుకు చూడలేదు అంటుందది. ఒకసారి ఇలాగే స్పెషల్ మీటింగ్స్‌కి అనుకుంటాను. లేక ఆ! మెట్టుపల్లి అనే ఊరుంది. అక్కడికి డాక్టర్ గారు, డాక్టరమ్మ ఇద్దరు వాళ్ళు పెట్టిన హాస్పిటల్ పేరు మిషన్ హాస్పిటల్ కాదు గానీ, దాని పేరు మిషన్ హాస్పిటల్ అని పెట్టేశారు. ఎందుకో తెలుసా? ఒక దిక్కు పరిచర్య చేశారు. ఇంకొక వైపు హాస్పిటల్ రన్ చేస్తూ వచ్చారు. వాళ్ళ వలన దాదాపు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ 40, 50 సంవత్సరాలలో ఎంత గొప్ప పరిచర్య అంటే, ఓ 10, 12 సంఘాలు కట్టబడ్డాయి. తర్వాత వారు చక్కటి పరిచర్య చేశారు. అయితే అక్కడికెళ్ళడం జరిగింది. అందులో నేనేం చేశానంటే, మనం కొత్త భిక్షగాళ్ళం. వాళ్ళ ముంగట ఎంత ఏదో అలా వెళ్ళి ఓ వర్తమానం చెప్పాను. ఓ వర్తమానంలో ఉండే దాదాపు 4, 5 ఉన్నాయి ఇందులో. చూద్దాం అని చూసి మూడో, నాలుగో మొత్తం మీద ఆరో, ఏడో ఉన్నాయి దాంట్లో. మూడో, నాలుగో చెప్పాను. సమయం ఎక్కువయింది. ఇంకా ఆ రోజు ఒక్కరోజే అంటే అప్పుడు అయిపోవాలంతే ఇంకా. అయిపోయింది. మీటింగ్ అయిపోయింది. ఏం లేదింకా. ఆ తర్వాత బహుశా సండే అనుకుంటాను. ఇంకా అక్కడికి మంచి సమయం ఆల్టర్ కాల్ ఇవ్వబడింది. ప్రేయర్ చేసేసి మీటింగ్ ముగించబడే సమయం ముగించినాం కూడా. ఇంకా ఆయన అనౌన్స్‌మెంట్స్‌కి లేవడ్డాడు. ద్రాక్ష గుత్తిలోని కొన్ని పండ్లను బ్రదర్ తినిపిచ్చాడు. మిగతా పండ్లను వదిలిపెట్టాడు. అవి గూడా సాయంకాలం తినబెడుతున్నాడు అన్నాడు. అంటే మీటింగ్ లేదు. వాటిని కూడా మనకు తెంపి పంచిపెడతాడు, తినబెడతాడు అన్నాడు. అని ఆయన సీరియస్ అన్నాడు. నా వైపు చూసాడు. ఓకే నా బ్రదర్ అన్నాను. ఇంకా మీరు అనౌన్స్‌మెంట్ చేసిన తర్వాత నేనేం చేస్తాను? ఓకే బ్రదర్ అన్నా. అంటే ఇంకా మళ్ళీ అనౌన్స్‌మెంట్ చేసుకున్నారు. లేదు మీటింగ్ కలిగి ఉంటాం. బ్రదర్ వెళ్తామన్నారు కానీ వెళ్ళట్లేదు. ఆ మీటింగ్ అయినంక వెళ్తారు. లేకుంటే రాత్రి ఇక్కడే ఉంటారు అని చెప్పేసేసారు. సరే. ఇక ఎక్కడైనా నాకు భయం పుట్టుకుంది. ఏం భయం అంటే పాయింట్‌లలో సగం వదిలిపెడుతున్నా అంటే ఉండమంటే నాకు పరేషాన్ అయితుంది అని ఇక మొత్తం మీద పూర్తి చేసేది నేర్చుకున్నా. అయినా ఇక్కడ నేను సిక్కిపోయాను. కాబట్టి నడికట్టు అంటుంది. ఈడెవడు అడిగేటోడు లేడని నన్ను వదిలిపెడుతున్నావా? వదిలిపెట్టకు నన్ను గురించి చెప్పు అంటుంది. అందుకే ఈ నడికట్టుని చూడాలనుకుంటున్నాం. చిన్నగానే చూసేసి వేరే చూద్దాం. కొత్త వర్తమానం చూద్దాం. రైట్. 18వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం మొదటి నుంచి 4వ వచనం మాత్రమే చూద్దాం. 4వ వచనం. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికిచ్చెను. చాలు. కాబట్టి యోనాతాను ప్రియులారా
మరి ఏం చేశాడు అని మనం గమనిస్తే ఇక్కడ రాయబడింది ప్రియులారా, కత్తి తర్వాత నడికట్టు. గమనించండి. ఈ యొక్క 4 అనగా 3 చూసాము. నాలుగోది నడికట్టు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ కాలమందు అవన్నీ అవసరమైనటువంటి యుద్ధోపకరణాలలో భాగమయ్యుంటే పిల్లారా అవేంటో మనం ఆత్మీయంగా చూసాం. వాటిని యేసుప్రభువారు మనకు ఆత్మీయంగా ఇచ్చాడని చూసాం. కాబట్టి ఇంకొకటి నడికట్టు. లాస్ట్‌దేంటండి? నడికట్టు. నడికట్టిచ్చాడు. మరి నడికట్టు అంటే నడుం బిగుతువుగా ఉండడానికి, గట్టిగా ఉండడానికి, తొణకకుండా ఉండడానికి, బలహీనంగా ఉండకుండా ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నడికట్టు. అంటే ఒక మాట చెప్పాలంటే ఆహ్, బెల్ట్. ఇక ఒకవేళ బెల్ట్ పెట్టుకోలేదు, ఏది పెట్టుకోలేదు అని అనుకున్నామనుకోండి. సరే నడుము నొప్పొచ్చిందనుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక పెద్ద బెల్ట్ ఇస్తాడు. ఆ పెద్ద బెల్ట్ పెట్టుకోవాలా. దాన్నేమంటారు? హ్మ్. కాబట్టి నడుము నొప్పొచ్చిన వాళ్ళకి, వెన్నుపూసలో ఏదైనా పూస దెబ్బతిన్న వాళ్ళకి డాక్టర్ గారు చక్కటి పట్టీ రాస్తాడు. ఇంత వెడల్పుంటది. చుట్టూ చుట్టుకోవాలా. ఎందుకంటే నడుమును బిగుతువుగా, బలంగా చేస్తది. దగ్గరికి పట్టి అది తొణకకుండా చేస్తారు. అలాగా మనల్ని బలహీనం కాకుండా, మనల్ని బలంగా నిలబెట్టడానికి శత్రువు దగ్గర ఏమాత్రం ఓడిపోకుండా అదే బలంతో ఆరంభించిన నాటి బలం నుంచి మొదలుకుంటే యుద్ధం ముగించే వరకు కూడా ఆ బలమును అట్లనే చేకూర్చి ముందుకు నడిపించగలిగింది నడికట్టు. ఈ నడికట్టు ప్రియులారా యుద్ధంలో యుద్ధవీరుడు కట్టుకునేటువంటి నడికట్టు. అయితే ఈ నడికట్టు విషయంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అని మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో గమనించండి. ఆ! చెప్పండి. 14వ వచనం. ఆ! ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని ఆ! సత్యమును దట్టి కట్టుకొని ఏం కట్టుకోవాలంట? ఏముండాలంటమ్మా? సత్యం అనేటువంటి నడికట్టు. ఇప్పుడు అర్థమైపోయింది మనకి. నడికట్టు అంటే మనల్ని బలంగా బలపరిచేది ఏమిటి అని మనం గమనిస్తే ప్రియులారా ఆధ్యాత్మికంగా శత్రువు ఎదుట వెన్ను చూపకుండా ధైర్యముతో మనం యుద్ధం చేయటానికి, నిలబడడానికి, నిలదొక్కుకోవడానికి బలము చేకూర్చేది మన సత్యం. ఎందుకు? అబద్ధములు ఆడువాడు, అబద్ధమాడువాడు, అబద్ధాలాడే వారందరికీ ఎవరు అంట? నంబర్ 1 అబద్ధికుడెవరు? సైతాన్, అపవాది. అందుకే దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రియులారా మనం జాగ్రత్తగా ఉండాల్సిన మనల్ని జాగ్రత్తపరిచి ముందుకు నడిపించగలిగింది. మన నడుములను బలపరచగలిగింది సత్యం. అనగా ప్రియులారా ఏమాత్రం ఓడిపోకుండా, ఏమాత్రము మరి ఏ రకంగా కూడా మనము సన్నగిల్లకుండా, సట్టగిల్లకుండా, బలహీనము కాకుండా మనల్ని బలపరచగలిగేది. మన నడుమును బిగించేది. దేనికైనా ఏ పోరాటానికైనా సంతోషముగా,
అద్భుతమైన విధానంలో యుద్ధం చేయటానికి ఉపయోగపడేటువంటి యుద్ధోపకరణాల్లో ప్రియులారా నడికట్టు ఎంత ప్రాముఖ్యమో విశ్వాసి యొక్క జీవితంలో ఏమాత్రము కూడా ఓడిపోకుండా విజయవంతంగా ముందుకే ముందుకే కొనసాగడానికి ప్రియులారా సత్యం అంత బలమును చేకూర్చేది. ఒకవేళ సత్యమే లేకపోతే ఏముండదు? ఆ! కాబట్టి మన జీవితంలో ఏంటంటే ఆ సత్యం అనేటువంటి సంగతికొస్తే అసత్ సత్యము అనేది ఒక్కటి ఇంకా పక్కకు పెడితే మన మాటలన్నిట్లల్లో అసత్యాలే ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మనము కావలసుకొని ఊరికూరికేనన్నా అలవాటు. ఏం అలవాటు? ఆ! అదేంటంటే ఇప్పుడు ఏమ్మా? ఏమయ్యా? ఎళ్ళావా బీటెక్ అయిపోయిందా? అంటే, అదే అంకుల్ ఇగ ఎళ్ళినట్టే. కాకపోతే బ్యాక్‌లాగ్స్ ఒకటో రెండో ఉన్నాయి. నేరుగా చెప్పం మనం. నేను బీటెక్ ఎళ్ళలేదు. ఫెయిలయినా. నెక్స్ట్ అన్యా అంటే ఒక 2 పోయినయి. అంటే అది యథార్థత. అంటే కప్పిపెట్టుకోవడం. కప్పిపెట్టుకోవడం అబద్ధం. కప్పిపెట్టుకోవడం ఏంటండి? అబద్ధం. కొంత తెచ్చారు. కొంతనేమో దాచుకున్నారు. కొంతేమో దాచుకున్నారు. అంటే కప్పిపెట్టుకున్నారు. ప్రియులారా దానిని మీరెందుకు పరిశుద్ధాత్మని మోసపుచ్చారు? ఎందుకు అబద్ధమాడారని చెప్పాడు. అలాగా మీరు చూడండి దైవ గ్రంథంలో ప్రియులారా ఆయా సందర్భాల్లో, ఆయా సమయాల్లో అంటే సోఫిస్టికేటెడ్ అంటే పూత పూసిన మాటలు అబద్ధాల కిందికి లెక్కగట్టాడు. అదే యథార్థత లేని అసత్యవాదులు, అసత్యమును పెంచి పోషించేవారు, అసత్యమునే అసత్యమునే అనుసరించి అసత్యమును వారు దానినే పచ్చిగా చెప్పాలంటే అబద్ధికులు అని. కాబట్టి పిల్లలు ఈ అబద్ధం అనేటువంటిది ఎప్పుడు కూడా దేవుడు అంగీకరించాడు. అంగీకరించాడు. ఇప్పుడు సౌలుకి, దావీదుకి తేడా ఏంటి చెప్పండి? సౌలు చేసిన పాపాలతో పోల్చుకుంటే దావీదు తప్పిపోయి చేసిన పాపాలు ఎక్కువనా? తక్కువనా? చానా ఎక్కువ. కానీ సౌలు తన జీవితెల్ల కాలం ఒప్పుకోలేదు. కానీ దావీదు ప్రతి చోట ఒప్పుకొని కన్నీరు కార్చాడు. అయితే మనుషుడు సహజంగా తప్పిపోతాడు. జారిపోతాడు. పిల్లరా ఓడిపోతాడు. కానీ అయినంత మాత్రాన దాన్ని ఒప్పుకోకపోతే మరి ఇంకొక భయంకరమైన తప్పు. అదే దానికి మరో పేరు యథార్థత అంటారు. ఏమంటారది? యథార్థత. యథార్థత. యథార్థత అనేటువంటిది లేకపోతే ప్రియులారా అబద్ధికుల యొక్క జాబితాలో ప్రథమ వరుసలో ఉండి దేవుని దృష్టికి నేరస్తులమవుతాం. కాబట్టి తప్పిపోయిన వారెవ్వరు ఉండరండి. ప్రతి ఒక్కరు తప్పిపోయే వాళ్ళే. నేను దేవదూతనండి మారుమనసు పొందానంటే ఈ రోజు వరకు ఒక్క అబద్ధం గూడా ఆడలేదు. ఒక్క చెడ్డ చూపు గూడా చూడలేదు. అనగలిగేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు దేవదూతలు కారండి. అయితే మార్పు నొందినాం. మారుమనసు పొందాం. అయినంత మాత్రాన ఇప్పుడే దేవదూతలేం కాలేదు. అయితే ఒకానొక దినం ప్రభువొస్తాడు. ఆయన జూసినప్పుడు ఆయన లెక్క మారిపోతామంట. ఆయనలాగా మారిపోతాం. అప్పటి వరకు ఈ లోకంలో మనకు ఇదంతా ట్రైనింగ్ సెంటర్. ఇదో పెద్ద కార్ఖానా. ఈ కార్ఖానాలో మనం దాని గుండా, దీని గుండా, దీని గుండా, దాని గుండా, దాని గుండా, దీని గుండా ఎళ్తా ఉండాల. లాస్ట్‌కి ప్రభు రాకడలో మనం ఏం చేయబడతామంటే, ఆయనను చూసినప్పుడు ఆయనను పోలిన వారమవుతాం. అప్పుడు ఆయనకున్న సంపూర్ణత మనకు గూడా వస్తుంది. అప్పటి వరకు మనందరం ఎవరమండి? అందుకే
మనుషులమే, మంటివారమే. అయినంత మాత్రాన అందరం పాపాలు చేసుకుంటా, అబద్ధాలాడుకుంటూ పోదామా? అని కాదు. అయితే కొన్ని అనివార్య కారణాలొస్తాయి. ప్రాణాపాయకరమైన పరిస్థితి వస్తుంటుంది. కానీ ప్రియులారా, మరి గమనించండి. కొన్ని సందర్భాల్లో అధైర్యం, పిరికితనం, కొన్ని సందర్భాల్లో తప్పదిక అనేటువంటి సమయాలొస్తాయి. మనకు తెలియనే తెలీదు. ఏదో ఒకటి అనుంటాం. ఏదో ఒకటి చేసుంటాం. ఏదో తప్పించుకోవడానికి. ప్రియులారా, అయినంత మాత్రాన మనం మనల్ని కఠినంగా శిక్షించాలనుకోడాయన. అయితే మనలో ఏమని కోరుకుంటాడు? ఉన్నదున్నట్లు ఒప్పుకొనే యథార్థతుందా అని. కాబట్టి సత్యం ముక్కుసూటిగా, ముక్కుసూటిగా చెప్పాలంటే అబద్ధం అనైతే, పిల్లరా, యథార్థత ఇండైరెక్ట్‌గా సత్యమే అనర్థం. అంటే అర్థమేంటి? తప్పు చేసినా, ఆ చేసిన తప్పును, ఆడిన అబద్ధాన్ని ఏం జేయాలి చెప్పండి? ఇప్పుడు ఒక అబద్ధం ఆడామనుకోండి. దాన్ని కప్పిపెట్టడానికి ఆ ఒక్కదాంతో సరిపోద్దా అండి? సరిపోద్దా? అబ్బే! అస్సలు సరిపోదు. ఎందుకు సరిపోదు చెప్పండి? అదంతే. అది లింక్ విత్ సాటాన్. ఆ అబద్ధం అనేటువంటిది అసలు ఎవడు ఈ అబద్ధములు ఆడుటకు జనకుడై ఉన్నాడు? అపవాది అయ్యున్నాడు. కాబట్టి అబద్ధమాడు వారందరూ కూడా సైతాను యొక్క పుత్రులు. కాబట్టి వాడేం జేస్తాడు? దానెనక ఇంకోటి, ఇంకో దానికి ఇంకోటి ఇంక కలిపి ఏం జేస్తాడు? అది జేస్తాడు. అందుకే ఆత్మీయంగా చాలామంది జయముందరు. ఆత్మీయంగా చాలామంది ఏమాత్రం కూడా ఆశీర్వాదకరంగా ఉండరు. లేక ఆత్మీయంగా ఎదగరు. ఆత్మీయంగా సన్నగిల్లిపోతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? పక్కా అబద్ధాలాడతారు వాళ్ళు. ఆ అబద్ధాలేం జేస్తాయి? ఓ సిస్టర్ వచ్చిందోసారి. వచ్చింది. సరే. ఆహ్, ఏదో, ఏదో వచ్చింది. ప్రార్థన జేశాను. ప్రార్థన జేస్తే ఆహ్, ఎళ్ళిపోయినారు. ఎళ్ళిపోయిన తర్వాత ఇంకొకసారి "ఎటు పోతున్నావమ్మా?" అన్నాను. ఎటులేదు ఇంటికెళ్తున్నా" అన్నది. సరే అయిపోయింది. మళ్ళా వారం వచ్చింది. వచ్చిన తర్వాత ఏదో మాటల్లో మాట, "అమ్మ మరి ఎక్కడ? ఏంటి? ఏం సంగతి? ఎట్లెట్లా?" అనంటే చెప్పట్లేదు. మొత్తం మీద ఏదో చెప్పింది అంతే. అలా చెప్పింది గడప దాటుతుంది. ఆమె మీదికి దయ్యం వచ్చింది. ఏమొచ్చింది? దయ్యం వచ్చింది. దయ్యం వచ్చింది. "ఎటో అయితుంది నాకు అగులుబుగులవుతుంది ప్రార్థన చేయండి" అన్నది. యాహ్! అసలు ఏమైందమ్మా అనంటే, ఏమైందేంది ఇంకా మన క్యాలీలో లేదు. మొత్తం మీద మోకరించిండ్రు, ప్రార్థన చేశాను. కింద పడిపోయింది. మొత్తం మీద మెలుకువొచ్చింది. లేచింది. "ఏమైందమ్మా" అంటే, ఏం చేయాలన్నా నేనే నీతోటి అబద్ధం ఆడినా" అన్నా. "ఏమైంది" అంటే, "నేను పలానా దగ్గరికి పలానా కార్యం మీద వెళ్ళినాను. అది నువ్వు అడిగినావు గూడా, ఎటు పోతున్నావు అని ఊరికేనే అడిగినావో, ఎట్లా అడిగినావో నాకు తెలీదు. కానీ మాత్రం నేను ఎక్కడ లేదని అబద్ధం ఆడినా. కావాల్సుకొని అబద్ధం ఆడినా. ఆ రోజు నుంచి నన్ను అపవాది శోధిస్తుంది" అన్నది. ఆ రోజు నుంచి అపవాది ఏం చేస్తుందంట ఆమెని? శోధిస్తుంది. ఎట్లా శోధిస్తుంది? "అయ్యో! అన్న నా బాధ ఏం చెప్పమంటావు?" అన్నది. ఏంటమ్మా అంటే, నేను మంచం మీద వండుకుంటున్నాను కానీ, నేను కింద పడుతున్నా అన్నది. నులక మంచం. నవారు మంచం. కింద పడుతున్నా అన్నది. ఎందుకు ఇంత కింద పడుతున్నావు అంటే, కలలో ఒక గేదె యొక్క బిడ్డ దాన్నేమంటారు? దూడ. దూడ అంటే వాస్తవంగా ఆవు దాన్నంటారు. దుడ్డే అంటాం మా దిక్కు తెలంగాణలో. సరే దూడ. దాని పిల్లన్నమాట. అలాగ వస్తుంది. మంచం కింద జొరుతుంది. ఇలా లేపెత్తేస్తుంది. నా మంచం ఇలా ఒరుగుతుంది. నేను కింద పడిపోతున్నా అని చెప్పింది. నిజంగా మంచం కింద సొచ్చి ఎత్తేస్తున్నదా అని చూస్తే మంచమేం కదలలే.
కానీ నేను కింద పడుతున్నా అని చెప్పింది. ఈ బాధ నీ దగ్గర అబద్ధం ఆడిపోయిన రోజు మొదలుకుంటే, ఈ రోజు వరకు అది అనుభవిస్తూనే ఉన్నా. ఇప్పటికింకా ఒప్పుకో చేతగాలే నాకు. అందుకే మరలా మీ ఎదుటనే అది శోధించింది. నాకు మేలయింది అన్న. జాగ్రత్త సుమా! దేవుని సేవకులు, దైవజనుడు ఆయన పేతురే దైవజనుడు అనుకోకూడదు. భక్సింగ్ గారే దైవజనుడు అనుకోకూడదు. దేవుని పేరు పెట్టి ఏర్పరచుకొని పిలిచినటువంటి దైవనామమును ప్రకటిస్తున్న దైవ సేవకులు ఆ దేవుని ప్రతినిధులు. వారెదుట నువ్వేది దాచినా సృష్టికర్త అయిన దేవుడు శిష్యుల్ని ఏర్పరచుకున్న అపోస్తలుని పంపించిన దైవ సేవకుల ఎదుట నీవు యుక్తి, వేషధారణ, నటన, అబద్ధం, యథార్థత లేకుండా నువ్వు ఉండకూడదు. జాగ్రత్త సుమా! దుడ్డొస్తది. మంచం మీద మంచం కింద చస్తది. నిన్నెత్తేస్తా ఉంటది. జాగ్రత్త. అందుకే ఏం చేయాలా? అలాంటి పని చేయకూడదు. ఒప్పుకోవాలి. ప్రభువా! తప్పే నేను తప్పాను. నన్ను క్షమించండి. నన్ను కడగండి. నన్ను పవిత్రపరచండి అని ప్రార్థన చేసుకొని యథార్థంగా ఉండాలి. దీన్ని యథార్థత అంటారు. సరే. పరిస్థితిని బట్టి ఏదో చేశావు. కానీ దాన్నేం చేసుకోవాలి దేవుని దగ్గర? ఒప్పుకోవాలి. ఆ తర్వాతొచ్చింది. ఇప్పటి నుంచి ఏమన్నా అయిందమ్మా అంటే, "ఏం కాలేదన్న పోయిందా పడతావు" అని. బాబోయ్! ఎంత లింకో చూసారా? దేనికి దేనికి? అబద్ధాలాడేవారు అబద్ధాలాడు వారికి జనకుడైనటువంటి అపవాదికి ఎంత సంబంధం చూడండి. ఆడు కొట్లాడతాడంట. ఏమంటాడో తెలుసా? వీడు పక్కా నా బిడ్డ. యేసయ్య ఏమో నా బిడ్డ అనేమో నువ్వేమో పెద్దగా మాట్లాడుతున్నావు. వాడి నోరు తెరవని ఏం మాట్లాడతాడో అంటాడు. చూసారా? అందుకే జాగ్రత్త. అందుకే అబద్ధం నష్టం కలిగిస్తుంది. అబద్ధం మనకు కీడు కలిగిస్తుంది. అబద్ధం మనల్ని బలహీనులుగా చేస్తుంది. అబద్ధముతో మనని ఏలేవాడు అపవాదే అయితాడు. ఇక మనం చేసినయన్నీ అపవాది ఆహ్, పనులే అవుతాయి. అందుకే జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభా! నా నోట అంటే మనం అయినంత మాత్రాన మనం ఎప్పుడు సత్యం మాట్లాడతామా? చెప్పండి. భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త కదా! ఇప్పుడు పండ్లు తెమ్మంటది. ఎవరు? భార్య తెమ్మన్నదనుకోండి. భర్తలు పోతారు. ఏవో 4 పనుల ఏవో 4 పనుల మీద పోతారు. పాపం చివరికి ఆ పండ్లు మరిచొస్తారు. పండ్లు మరిచొస్తే అప్పటికే 2 తిట్టి తిట్టి పంపించింది. ఏంటండి నాకర్థం గాదు. అసలు పట్టింపుందా మా మీద? అంటది ఈమె దొరసాని. ఈ బాధ ఈ పోరు పడలేక మొత్తం మీద పోయి అన్నీ లెక్క పెట్టుకుంటాడు గానీ, వచ్చేసరికి ఏమైతది? ఆమె ఏదడిగిందో లాస్ట్‌కి పోయేటప్పుడు దాన్నే జూస్తది. అవి తెచ్చారా? అంటే, ఏ ఇవిచ్చి ఎళ్ళిపోయి తెత్తామనుకున్నాను. ఏంటి చెప్పండది? అయ్యో! చెప్పండి. అబద్ధమా కాదా? అయితే, అయితే పొయ్యి, తెచ్చి, ఇచ్చినంక, పెట్టినంక, సారీవే నేను వచ్చేటప్పుడు మర్చిపోయాను. నువ్వు తిడతావని మళ్ళీ తెస్తా అని పోయినాను. అది కూడా తప్పే క్షమించు అనాల. అన్నామనుకో. అబద్ధం ఆడాంలే. ప్రస్తుతం ఏదో కయ్యమో, దయ్యం బట్టి గొడవ చేయకుండానో ఏదో అన్నామనుకోండి. అయినా సరే నెక్స్ట్ ఛాన్స్‌లో ఏం చేయాలా? అయితే మంచి ఉపాయం చెప్పినావు బ్రదర్. ఇప్పటి నుంచి చూస్తా ఇగ. అని చెప్పి నువ్వు అది పనిగా నువ్వు అబద్ధం ఆడాలని మొదలుపెట్టినావనుకో, అపవాది నిన్నేం చేస్తాడు? ఆవరిస్తాడు. నిన్నెత్తేస్తాడు సుమా! నిన్నెత్తేస్తాడు. అందుకే జాగ్రత్త. అందుకే సత్యం సత్యమే. అయినంత మాత్రాన కొన్ని సందర్భాల్లో మనం తప్పిపోయే పరిస్థితి ఏర్పడతది. కొన్ని పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? అవుని ఇవన్నీ చెప్తున్నావు ఒక్క సెకండ్. దయచేసి ఒక చిన్న మనవి. ఈ బిల్డర్ వెనక పక్కన ఎవరైనా మీరు 2 వీలర్స్ గాని ఏమైనా ఆపితే దయచేసి కొంచెం పక్కన జరపాలంట. వాటర్ ట్యాంక్ ఇస్తున్నట్ట ఓనర్స్ వాళ్ళకి. లైక్ కొంచెం
వెంటనే కొంచెం మీ బైక్స్ ఏమైనా ఉంటే తెచ్చి కీస్ ఇవ్వండి. ఐజయ్య కీస్ ఇస్తే ఆయన పక్కన పెడతారు. మీరు వెళ్ళిన అవసరం లేదు, కీస్ ఇవ్వండి. ఎవరైతే ఈ షెడ్ కనుక పక్కన ఇట్లా ఉంచండి, ఆడెవరైనా మీరు బైక్స్ ఏమైనా ఆపితే దయచేసి కీస్ ఇవ్వండి. గమనించండి. కాబట్టి ఏం కలిగి ఉండాలంటే మనం ఎప్పుడు ఎల్లప్పుడూ నడుముకేముండాలా? సత్యమనే నడికట్టుండాల. అది లేకపోతే మనం బలహీనమైతాం. అపవాదికి చోటిచ్చిన వాళ్ళమవుతాం. మనల్ని ఏలేవాడు ఎవరవుతారు? అపవాదం. చిన్నదే గదండీ! అబద్ధం ఎంత చిన్నది? చాలా చిన్నది. అందుకే ఏం జేయాలా? వెంటనే ఒప్పుకోనాలా. యథార్థవంతులమని పేరు తెచ్చుకోవాలి. అవును, మంటివాడు నా కుమారుడు, నా కుమార్తె. అవును, ఓ మాట మాట్లాడాడు. అయినా సరే వెంటనే వచ్చి నా దగ్గర ఒప్పుకున్నాడు. నేను క్షమించినాను. అపవాది, నువ్వెందుకవుతావు జనకుడవు? నోరు మూయి. గెట్ ఔట్ అంటాడు. వెళ్ళిపోతారు. ఒప్పుకోలేదనుకోండి, ఇక అక్కడి నుంచి మొదలు పెడతాడిగ అసలు కథ. ఇంక చూసుకో ఇంకా. ఇక కథ ఎనక కథ, కథ ఎనక కథ. అవి తడిసి మోపెడవుతాయి. ఆ మోపెడు పోయి వామెడవుతాయి. ఇక్కడి నుంచి అక్కడి దాకా ఒక చిన్న అబద్ధం పెద్ద గడ్డివాము తయారవుద్ది. దాన్ని భరించలేము, దాన్ని ఎత్తుకోలేము, దాన్ని దించలేము, ఎత్తుకొని నడవలేము. అయ్యయ్యో! మన బాధ ఇంతంత కాదు. తస్మాత్ జాగ్రత్త. వెంటనే క్షమాపణ కోరుకోవాలి. ఒప్పుకోవాలి. అది యథార్థత అంటారు. కాబట్టి అది మనకేమిస్తుంది? దేవుని కృపాసహితమైన బలమిస్తది. దేవుని యొక్క కృపాసహితమైన బలం. అంటే ఇటు అసహించము, అటు గర్వించము, ఒకవైపు బలహీనం కాం. కృపలో బలవంతులమవుతాం. కాబట్టి ప్రియులారా, ఆ ప్రకారంగా ఉండడానికి ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. ఇంతటితో యోనాతాను దావీదుకిచ్చిన ఆయుధాలు అయిపోయినాయి. బ్రదర్ ఇంకోటి చెప్పలేదని నేరం నా మీద మోపొద్దండి. రానోళ్ళకు దేవుడే లెక్క అడుక్కుంటాడు. వదిలిపెట్టండి ఇక. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. 17వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు మార్చి చదువుకుందాం. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయి అనువాని కుమారుడు. యెషయికి 8 కుమారులుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. ఇద్దరు కుమారులు ఇతను సౌలు వెంట పోయిండ్రి. యుద్ధమునకు పోయిన తన ముగ్గురు కుమారులు. జ్యేష్ఠుడు ఎలియాబు, రెండవ వాడు అబినాదాబు, మూడవ వాడు షమ్మా. దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన ముగ్గురు సౌలు వెంట పోయి ఉండిరి గాని దావి నా తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచుండెను. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చెను. చాలండి, ఇంతే. ఇక్కడ ఇంకో విషయాన్ని మనం చూడబోతున్నాం. వాతావరణం ఏంటి అంటే, పాపం ఇశ్రాయేలీలకు తర్వాత ఫిలిస్తీయులకు ఏలా లోయలో యుద్ధమునకు దిగవలసి వచ్చింది. పెద్ద సవాల్ ఎదురైంది. మీరెందుకు నా మీదికి వచ్చుచున్నారు? మీరు రావద్దు. మీ వైపున ఒకరిని ఏర్పరచుకొని నా దగ్గర పంపండి. నేనొక్కడిని ఉంటాను. నన్ను వాడు జయించినా మేము దాసులమై ఉంటాము. నేనే మీరు ఎన్నుకొని పంపిన వారిని జయించితినా మీరు మాకు దాసులైతారు. అందరు యుద్ధం చేయడం ఎందుకు? అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు నష్టపోయి చచ్చిపోవడం ఎందుకు అన్నాడు. ఇట్ట ప్రకటించి ప్రతి ఉదయం సాయంకాలం తన్ను తాను అగుపరుచుకుంటున్నాడు. అర్థమైందండి? తెలుసులే మనకి. అయితే అసలు ఎవరి వ్యక్తి? ఏం పేరు? గొల్యాతు. అమ్మో! 6 మూరల జానెడెత్తుగలిగినటువంటి వీడు ఆజానుబావుడు గాదు. అయ్యో! 6 ముళ్ళ
జానెడెత్తున్న ఈ మనుషుడు ఓ పర్వతంలాగా వస్తున్నాడు వాడు. అలాంటి వాడిని చూస్తే ఏమయ్యారు అంటే చూడండి 24 వచనం. 20 ఆ! ఇశ్రాయేలులందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి ఆ! మొత్తం భయపడాలి. పరుగు, పరుగు, పరుగో పరుగు పరిగెత్తాల. లోయల్లో, లొంకల్లో, పొదల్లో, గుండ్ల చాటుకి, బండ్ల చాటుకి, చెట్ల చాటుకి, చెట్ల గుబురు చాటుకి దాక్కోవాల. వాడొస్తుండంటేనే ఇదేంటి పరిస్థితి. ఇలాగున వాడు రోజు ఇలా కనపరుచుకుంటూనే ఉండాలి. ఇలా వీరు భయపడుతూనే ఉండాలి. అయితే ఇంతలోపుగా ఈ సమాచారము అంతటా ప్రాకుతదా లేదా? ప్రాకుతది. ప్రాకింది. అయితే యెషయికి గూడా తెలుసు. ఈ కుర్రోనికి తెలుసో తెలియదో మనకు తెలీదు. ఎందుకంటే ఎప్పుడో చిన్న మంద కాసుకుంటా ఉంటాడు కాబట్టి, అడవిలో చిన్న మంద కాసుకునేవాడు కాబట్టి, ఈయనకో పెద్ద తెలుసో తెలీదో మనకు తెలీదు. బట్ మొత్తం మీద మాత్రం ఈ ప్రకారంగా జరిగింది. అయితే యెషయి సౌలు ఏలిన కాలమందు ముసలివాడై ఉన్నాడు అని రాయబడింది. ఎవరంట? ఆ కాలమంతటిలో ముసలోళ్ళు ఎవరైనా ఉన్నారంటే బహు ముసలివాడు ఎవరండి? యెషయి. ఆ యెషయి యొక్క ముగ్గురు కుమారులు యుద్ధానికి సిద్ధం చేసి పంపించాడు. యుద్ధానికి పోయారు. ఇక మిగతా వాళ్ళు ఏ పనులు చేసుకుంటున్నారో. కనిష్ఠుడైన ఈయన సంగతి చెప్పారు. అతను వస్తున్నాడు, పోతున్నాడు. ప్లస్ గొర్రెలు కాసుకుంటున్నాడు, మేపుకుంటున్నాడు జరుగుతా ఉంది. గొర్రెలను ఏం చేస్తున్నాడు? మేపుతున్నాడు. ఇది సంగతి. అయితే ఈ యెషయి ఏం చేసినాడు? 17వ వచనంలో ఇలా రాయబడింది. హ్మ్. తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన వేయించిన గోధుమలలో ఒక తూమెడు ఈ 10 రొట్టెలు తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్ను గడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము. నీ సహోదరులు క్షేమంగానున్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేసాను. చాలండి. అంతే. ఏమైంది? యెషయి అనేటువంటి ఈ యొక్క వృద్ధుడైన ఈ ముసలివాడు ఏం చేశాడు అంటే, తన కనిష్ఠుడైన కుమారుడు దావీదును పిలిచి, ఆ దావీదునికి ఈ విషయాలు ఏ విషయాలు? ఏంటేంటివి? వేయించిన గోధుమలు ఒక తూమెడు, 10 రొట్టెలు తీసుకుని వెళ్ళి సహోదరులకి ఇమ్మన్నాడు. అది మాత్రం కాదు సుమో. ఇంకేం చేశాడు? ఓ 10 సారీ. ఓ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము అన్నాడు. ఎవరు? యుద్ధానికి వెళ్ళిన వారికి పిల్లరా పంపినటువంటి ఆహార పదార్థాలు. టైం పాస్ కొరకు కానివ్వండి, యుద్ధ విరామం వేళల్లో కానివ్వండి, ఏదో ఇది బుక్కడానికి, ఇది తినడానికి మామూలుగా పంపేటువంటి వస్తువులుగా మనం చూడవచ్చు. సామాన్యంగా. మనం సువార్త వెళ్ళినప్పుడు ఇంటికాడ ఉన్నోళ్ళు ఏం చేస్తారు సంఘం? ఏవేమో పంపిస్తా ఉంటారు. అయితే మనం తినడానికి ఏమేమో పంపిస్తాం. యెషయి అనే ఈ వృద్ధుడు ఇవి పంపించాడు అనంటే ఎందుకు పంపించాడు? సరే ఆయన పంపించారులెండి వదిలిపెట్టేయండి. ఆయన పంపించాడు వదిలిపెట్టేయండి. ఆయన పంపించిన వాటిని పరిశుద్ధాత్ముడు వీటినెందుకు రాయాలా? వీటినెందుకు రాయాలంట? వీటినెందుకు రాసాడు?
వీటికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు? పర్టిక్యులర్‌గా చెప్పి, ఓ ప్రత్యేకమైనటువంటి విధానంలో పంపించాడెందుకు? ఆ! ఇక్కడేమో ఉంటది. ఎందుకు తెలుసా? ఓ యుద్ధంలో వెన్ను చూపి ఇంటికొస్తే తిక్కన్న అనుకుంటారు. ఇంటికి రాగానే నేను చదివే సందర్భంలో 9, 10లోనో ఎక్కడో ఉండే. ఇంటికొస్తున్నాడని తెలిసిందంట వాళ్ళకి. ఇంటికొస్తున్నాడని తెలవగానే వాళ్ళన్నీ మొట్టమొదలు అంటే ఇంట్లోకొచ్చేటువంటి వారికి బకెట్‌లో నీళ్లు వాకిట్లో పెడతాం. కాళ్ళు కడుక్కొని రండి అని. అంతేకాకుండా కరోనా కాలంలో బకెట్‌లో నీళ్లు పెట్టి కడుక్కొని రావడమే కాదండి, శానిటైజర్ మాత్రమే రాసుకొని కానివ్వండి, ఆ బట్టలక్కడే విడిచేసి, ఆ వెలుపలి బాత్రూమ్‌లో స్నానం చేసుకొనొస్తే ఇంట్లో, లేకుంటే మంటలో. అది సంగతి. ఆళ్ళెవరన్నా గాని. అంతేనా కాదా? నియమముంది. ఆ నియమం ఏంటంటే, యుద్ధరంగంలో నుంచి వచ్చినటువంటి వారికి అలా కాళ్ళు, చేతులు శుభ్రమే కాకుండా స్నానం చేసుకొని రావాలి. ఏం చేసుకొని రావాలా? స్నానం చేసుకొని లోపలికి రావాలి. అయితే వీళ్ళు అన్నీ సిద్ధం చేసి పెట్టారు తిక్కన వస్తున్నాడని. ఎందుకొస్తున్నాడో కూడా సమాచారం వెళ్ళిపోయింది. యుద్ధం చెయ్య చాతకగా పిరికివాడై యుద్ధానికి వెన్ను చూపి ఇల్లు దారి పట్టాడు అని తెలిసింది. అయితే ఆయన రాగానే సిద్ధంగా ఉన్నాయి. ఏంటో తెలుసా? నులక మంచం ఒకటి అడ్డు పెట్టారు. బట్టొకటి బెడ్‌షీట్ దుప్పటి లాంటిదొకటి దాని మీద వేశారు. ఇక్కడ పసుపు పెట్టారు. ఇక్కడ ఇంకేదేదో పెట్టారు. వీరాది వీరుడు, శూరాది శూరుడు, కానీ వెన్నుచూపు వచ్చిన పిరికి పంద ఈయన. కాబట్టి ఈయనకేం చేసినారంటే, ఈ ఆ! నేను కాళ్ళు చేతులు కాదు స్నానం కూడా చేసుకోవాలి కదా! అని స్నానానికి పోదామని పోయాడు. పోతే ఏముంది నులక మంచం. నులక మంచం అడ్డం ఎవరు పెట్టుకుంటారు? పల్లెటూర్లలో. బాత్రూమ్‌లు ఉండేవి కావు. ఆడవాళ్ళు. మగవాళ్ళేమో బహిరంగంగానే స్నానం చేస్తారు పల్లెటూరులో. కానీ ఆడవాళ్ళు మంచం అడ్డు పెట్టుకొని స్నానం చేసుకుంటారు. సరే పసుపెవరు పెట్టుకుంటారు? ఆడవాళ్ళు పెట్టుకుంటారు. మగవాళ్ళు పెట్టుకోరు. అది ఆడవాళ్ళ యొక్క సోప్. కాబట్టి ఇవన్నీ చూసాడు. తనకు తెలుసు కదా! తన ఇంట్లో ఎవరు స్నానం చేసి ఎట్లా చేస్తారు? ఏం సంగతి? వాళ్ళ ఆనవాయితీ ఏంటి అని. ఏంటి? ఆడదానికి పెట్టినట్టు పెట్టారు. అప్పుడు ఎలిగింది బల్బు మనోనికి తెలివి తెల్లారింది. ఓహ్! నేను యుద్ధములో వీరోచితమును వీరోచితముతో యుద్ధము చేసి యుద్ధవీరుడనై తిరిగి రాక వెన్ను చూపి పిరికి పందనే వెనుకకొచ్చానే. అట్టి నాకు జరుగుతున్న పరాభవం ఇది. ఇది గౌరవం. తల తీసేసినంత పనయిందంట ఆయనకి. ఇంట్లోకి అడుగు పెట్టలేదు. స్నానం చేసుకోలేదు. ఛ! సస్తే సచ్చాను. వీరస్వర్గం అందుతాను. బ్రతికితినా శత్రు గుండెలను చీలుస్తా. జయం జయమొందుతా అనుకున్నాడా? ఒక్కసారి దేని మీదొచ్చాడో దాని మీద ఎక్కి రెప్పపాటులో పరుగున పరిగెత్తి యుద్ధరంగంలో ఏమి యుద్ధం చేశారంటే ఆళ్ళేం చెప్పలేదండి. ఎవరు? ఇంటివారు ఏం చెప్పలేదు. చెప్పేటంత ధైర్యమా ఆ దినాల్లో ఒక స్త్రీ, ఒక పురుషునికి? అబ్బే! లేదు. వంటింటి కుందేలు స్త్రీ అంటే. కాబట్టి యెషయి అనే ఆ కాలముందున్న ముసలివాడు అంటే నెరిసిన వెంట్రుకలు కలవారు ఎవరండి? జ్ఞానం కలవారు. ఈ జ్ఞానం కలిగిన ఈ ముసలాయన ఈ మూడింటిని పంపించాడంటే ఎందుకో పంపించాడు నీకు తెలవదేమో, నాకు తెలవదేమో. కానీ ఏదో తెలిసింది పరిశుద్ధాత్మునికి. అదే ఆడ రాసి పెట్టాడు. లేకపోతే రాసేవాడు కాదు. బైబిల్‌లో గిసుంటియన్నీ పనికిమాలినయన్నీ రాసి చిట్‌చాటింగ్‌లు రాసేసి లేదా ఏదో ఒకటి రాసేసేసి టైం వేస్ట్ ఎందుకు చేస్తారండి? అందులో ప్లేస్ ఎందుకు వేస్ట్ చేస్తారు? ఒక ఉద్దేశ్యం అక్కడుంది. అందుకే పరిశుద్ధాత్మను రాయించి పెట్టాడు. అదేంటో మనం అర్థం చేసుకోవాలి. అది మోకాళ్ళ మీదుండి ప్రార్థన చేసి ప్రభువునడగాలి.
ఇప్పుడు అడుగుదాం మనం ప్రభువుని. ప్రభువా! ఈ గోధుమలంటే ఏంటి? అందులో పోయి ఆ! ఏంటది? వేయించిన గోధుమలు అని రాయబడింది. వేయించిన గోధుమలు. అసలు గోధుమ దేని గురించి మాట్లాడుతుంది అని చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ చావకుండిన ఎడల భూమిలో పడి చావకుండిన యెడల కానే ఉండును. అది ఒంటిగానే ఉండును. చచ్చిన ఎడల అది సచ్చిన యెడల విస్తారముగా ఫలించును. చాలండి. ఇదేంటండి? ఏమన్నాడు? దేని గురించి రాశాడు? 23వ వచనం. అందుకు యేసు అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు పొందవలసిన గడియ ఆయన పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. కాబట్టి గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఇల్లా అది ఒంటరిగానే ఉండి నశించిపోతుంది. అది సచ్చిన యెడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజ ఎవరితో పోల్చుకున్నాడు? చెప్పండి. తనతోటే పోల్చుకున్నాడు. ఎవరండి ఈ గోధుమ గింజ? యేసయ్యనే. యేసయ్యనే ఈ గోధుమ గింజ. అది భూమిలో పడింది. అది ఆల్రెడీ ఏమైపోయింది? భూమిలో పడింది. పడినట్టే పడింది. అంటే సచ్చి పడింది. పడినట్టే పడింది. మళ్ళీ తిరిగి లేచింది. ఆ తిరిగి లేచిన ఆ గోధుమ గింజల్లో నుంచి తన యందు విశ్వాసముంచి కల్వరి సిలువ యందు విశ్వాసముంచి పాప క్షమాపణ పొందినటువంటి వారందరూ కూడా ఎవరు చెప్పండి ఇప్పుడు? గోధుమ గింజని విత్తితే ఏమి పుట్టుకొస్తాయండి? ఏం కాస్తది? ఏం పండుతాయి? గోధుమలు పండుతాయి. ఇప్పుడు ఎవరు చెప్పండి ఆ గోధుమ గింజలు? ఎవరు చెప్పండి? అయ్యో! గోధుమ గింజ యేసయ్య. గోధుమ గింజకు పుట్టినటువంటి గోధుమలు ఎవరు? విశ్వాసులు. ఎవరండి? విశ్వాసం. ఆయనను నమ్మకం ఉంచిన వారు అని అర్థం. ఆయన బిడ్డలు అని అర్థం. గోధుమ గింజ యేసయ్య అయితే గోధుమ గింజలు క్రీస్తు యేసునందు విశ్వాసముంచి అందులో నుంచి పుట్టుకొని వచ్చినటువంటి వారే, విశ్వసించినటువంటి సమూహమే, విశ్వసించిన వారే ఆ గోధుమ గింజలు. కానీ ఇక్కడ గోధుమ గింజలు పంపేయలేదు. అది వచ్చిన ప్రాబ్లం. ఏం పంపించాడు? వేయించిన గోధుమ గింజల్ని పంపించాడు. అంటే సరేలేండి యేసయ్య అని అడుగుదాం. ఏమని? ఏమయ్యా? గాని మీ కొడుకులకి భలే దవడగాసం పంపించారు. టైం పాస్ కొరకా? అవని యుద్ధ విరామ సమయంలో హాయిగా తిని చక్కగా నీళ్ళు తాగడానికి పంపించింది. చెప్పండి యషీ తాతగారు, మాకు గూడా కథ చెప్తే బాగుంటుంది గదా! అని అడిగామనుకోండి. చెప్తాడు. తప్పనిసరి చెప్తాడు. ఈ కథ చెప్పింటాడు ఎప్పుడో. ఎవరికి? ఎవరికి? ఎవరికీమన్నాడు? ఎవరికీమన్నాడు? అన్నయ్యలు ఇన్నారు ఆల్రెడీ అయ్యా కథ. కథ మర్చిపోయారేమో ఈ గోధుమ గింజలు తీసుకుపోయి ఇయ్యరావానికి. నేను చెప్పిన మాటలు మర్చిపోయారేమో ఈ వేయించిన గోధుమల మూట వాళ్ళకి. దావీదు చెప్పడానికి సమయం లేదు. మళ్ళీ రిపీట్ చేయను కథ. దావీదు నువ్విదేంటని మళ్ళీ అడగొద్దు నన్ను. వాళ్ళకి తెలుసు నువ్వు తీసుకుపోయి ఇచ్చేసేయి అన్నాడు. ఏంటిది అది? గోధుమ గింజల కథ ఏంటి? వేయించిన గోధుమ గింజల కథ ఏంటి? అనగా విశ్వసించినటువంటి వారి మూట అంటే గోధుమలు పంపిస్తే అనుకోవచ్చు. వేయించిన గోధుమలు కదా! మరి వీరెవరండి? వీరెవరు? హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం 30 నుంచి చదవండి ఒకరు. 11:30 విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి 7 దినముల 7 దినముల వరకు వరకు చేయబడిన తరువాత 7 దినముల మట్టుకు ప్రదక్షిణ చేయబడిన తర్వాత ఎరుకో గొడులు కూలెను. విశ్వాసమును బట్టి రహాబను వేశ్య సమాధానముగా చేర్చుకొనినందున సమాధానముగా చేర్చుకున్నందున స్నేహితులతో పాటు నశింపకపోయెను.
అవిధేయులతో పాటు నశింపకపోయేను. చెప్పుదును. నేనింకేమి చెప్పుదును? నీవును గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తాను, దావీదు, సమూయేలు వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహము నోళ్లను మూసివేసిరి, అగ్నిపురములు చల్లార్చిరి, కదారును తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులై అన్యుల సేనను పారద్రోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొంద నల్లగా యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదులను అనుభవించిరి. రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రెల చర్మములను, మేఘ చర్మలు వేసుకుని దరిద్రుడయుండి శ్రమపడి హింసనందుచు అడవుల్లోను, కొండల మీద, గుహల్లోను, సొరంగంలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిరి. వారైనను మనం లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దానం అనుభవింపకపోయిరి. ఇంత గొప్ప సాక్ష్య సమూహం ఉండంగా ఏం చేస్తున్నారా నీ అన్నలు? అరే, ఈ గోధుమలు తీసుకుపోయి ఇచ్చేసేయి, వేయించిన గోధుమలు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటండి? మీకు అర్థం ఏంటది? విశ్వసించిన వారు గోధుమలైతే వేయించిన గోధుమలు విశ్వాసమునకు అయితే జయించడమా లేక ప్రాణం తీయడమా, ప్రాణం పెట్టడమా? ఆ రెండే విషయాలు విశ్వాసం యొక్క సారాంశం. ఇది వేయించిన గోధుమలు. ఇప్పుడు ఇక్కడి నుంచి చూసుకుంటే 30వ వచనం నుంచి చూసుకుంటే ఈ చివరి వరకు నేనింకేమని చెప్పుదును, ఇంకెంతమంది గురించి చెప్పుదును అని వరుసగా చదివి వాళ్ళందరి సంగతిని వివరిస్తూ ఇంత గొప్ప సాక్ష్య సమూహం ఉండంగా పిరికి పందలై లోయల్లో, లొంకల్లో, పొదల్ల సాటికి, గుండె సాటికి, పరుపుల సాటికి దాక్కుంటున్నారు. సిగ్గు లేదురా మీ అన్నలకి? ఈ మూట తీసుకుపోయి ఇవ్వు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? విశ్వాస వీరులై పోరాడి జయముందుదురా. విశ్వాస వీరులై మీ ప్రాణములను అర్పించి సాక్షులై జయించిన వారి జయరాజ్యములో జయరాజు ఎదుటికి వెళ్ళి ప్రత్యేకమైన గుంపులో ఉందిరా అని మనని ప్రశ్నిస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, విశ్వసించాం మనం, కానీ వేపున గోధుమల మూటలో లేం మనం. విశ్వాసముతో జయించిన వారి జాబితాలో లేం మనం. విశ్వసించిన వారు పొందినటువంటి శ్రమలొందిన వారి జాబితాలో మనం లేము. అందుకు యెషయి సిగ్గుపడి, మదనపడి, బాధపడి ఇట్లాంటి పిరికి పందలను నేనెందుకు కంటినని బహు వేదనతో వేయించిన గోధుమల్ని మూటగట్టి తన అన్నదమ్ముల దగ్గరికి ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను కదా, గోధుమ గింజ నేలలో పడి చావకపోతే అది ఫలించదు. అందుకే నేలలో పడి చచ్చినట్లయితే అది బహుగా ఫలిస్తుంది. ఎందుకు మీరు సిలువకు భయపడుతున్నారు? ఎందుకు మీరు నిందకు, అవమానానికి భయపడుతున్నారు? ఎందుకు మీరు నీతిగా జీవించేటప్పుడు వచ్చే శ్రమలకు భయపడుతున్నారు? ఎందుకు డొంక మార్గాలు అనుసరిస్తున్నారు? ఎందుకు అవిశ్వాసపు బ్రతుకు బ్రతుకుతున్నారు? క్రియలు లేనటువంటి విశ్వాసం మృతమైనది అన్నట్లు మృతమైనటువంటి జీవితాలు జీవచ్చవాలై ఎందుకు బ్రతుకుతున్నారు? మిమ్మల్ని చూడబుద్ధి అవుతలేదు, మీ ప్రార్థనలు వినబుద్ధి అవుతలేదు, మీ ఆరాధనలు స్వీకరించబుద్ధి అవుతలేదు. రోషమేది? వేచిన గోధుమ గింజల్లో నీ ఉండాలని నేనందుకే అలనాడు 7 సుట్లు విశ్వాసముతో ఎరికో చుట్టూ తిరిగిన వారి నుంచి మొదలుకుంటే
లాస్ట్ మొన్నటి వరకు స్టెఫెన్ ప్రాణం పెట్టాడే, అతని వస్త్రములకు కావలున్నాను నేను. అలాంటి కావలున్నటువంటి నాతో తన విశ్వాస వీరత్వపు పోరాటములో ఆ పోరాటం ఎప్పుడు నాతో మెదులుతూ వచ్చింది. నేను రక్షింపబడి నా పాపాలు క్షమించబడి అంతనే కాదు, అద్భుతమైన దర్శనం ఆకాశము నుండి నేను పొంది దానికి అవిధేయులను కావద్దని తీర్మానం చేసుకున్న వాణ్ణి, ఓ అగ్రిప్పరాజాని సవాలు చేసి సవాలు విసిరి సాక్ష్యం ఇచ్చినటువంటి నేను రాస్తున్న మీకు ఈ ఎబ్రిలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాసుల యొక్క వేయించిన గోధుమ గింజల సంగతి నేను రాయించి మీకు పంపుతున్నాను. మీకు కొంచెమన్నా సిగ్గు లేదా? ఇంత గొప్ప సాక్ష్య సమూహం ఉంటే విశ్వాస వీరత్వము కలిగి పోరాడిన పోరాట యోధులను, భక్తి విశ్వాసమును బట్టి పోరాడి వాళ్ళు శ్రేష్టమైన పునరుత్థానం పొందు నిమిత్తమై వారు ప్రాణాలను త్యాగం చేసి ప్రభు నిమిత్తం ప్రాణాలు అర్పిస్తూ ఉంటే మీరు తప్పించుకొని తిరుగుతారా? ఈ లోక సుఖ సౌఖ్యాలు కోరుతారా మీరు? సిగ్గులేదు అంటాడు. కాబట్టి ఏ గింజల్లో ఉండాలండి? ఏ గింజల్లో ఉండాలి? వేయించిన గోధుమ గింజల్లో ఉండాలి. వేయించిన గోధుమ గింజల్లో ఉండాలి. అదే మాట్లాడాడు ప్రభు నాతో. వికారాబాద్లో ఓ సంజీవులని తాను హతసాక్షి అయ్యాడు. కత్తితో ఆర్ఎస్ఎస్ వారు పోట్లు పొడిస్తే వెల్ ట్రైన్డ్ హంతకులు వాళ్ళు. అందుకే కరెక్ట్‌గా అవయవాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటికి కరెక్ట్‌గా దిగేటట్టు పొడిసేశారు. నో స్కోప్, నిరీక్షణ లేదు. డాక్టర్ వల్ల కాలేదు. అతడు హతసాక్షి అయ్యాడు. ఆయన ఎవరో తెలుసా? నేను ఆయన ఒక్కసారి రక్షింపబడ్డాం. ఒకేసారి బాప్తిసం తీసుకున్నాం. నేను ముందుగా వచ్చాను సేవకి. తాను ఉద్యోగం చేసినాక వెనక సీరొచ్చాడు సేవకి. అయితే మా ఇద్దరి తీర్మానం ఏంటో తెలుసా? రక్షింపబడినటువంటి ఆ ఆరంభ దినాల్లో సస్తే సావాలి, కానీ హతసాక్షులమై చనిపోవాలి. అంతేగాని హతసాక్షులమై చనిపోవాలి. అంతేగాని మామూలు సావు చేస్తే మన జీవితాలకు ప్రయోజనం లేదు. కాబట్టి అలాంటి సావే మనం కోరుకోవాలి, అలాంటి సావే సావాలి అని ప్రార్థన చేసేవాళ్ళం. ఆయన చనిపోయినప్పుడు ప్రభువుని అడిగాను, ప్రభా ఎంత అద్భుతమైనటువంటి తీర్మానాన్ని ధృవీకరించి సర్టిఫై చేసి తనకు అనుమతి ఇచ్చి చక్కగా నీ సన్నిధి చేర్చుకున్నావు. దౌర్భాగ్యాన్ని నన్నింకా బ్రతికిస్తున్నావు ఎందుకు ప్రభా అని అన్నాను. అంటే ప్రభు అన్నాడు, యు వెయిట్ అన్నాడు. యు వెయిట్ అన్నాడు. జవాబు లేదు. వెయిట్ చేశాను. తర్వాత వచ్చాయి. ఏమొచ్చాయి తెలుసా? భయంకరమైనటువంటి పరిస్థితులు. కోట్ల ఆస్తులు సంపాదించాను. వేములవాడలో దక్షిణ కాశీ అని పేరు పొందినటువంటి 20 పిలిగ్రిమ్ సెంటర్స్‌లో ఇది ఒకటి. వేములవాడలో రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది. లక్షల మంది వస్తూ పోతూ ఉంటారు. అట్టి సైతాన్ పీఠం వేసుకున్న స్థలంలో ప్రభు యొక్క పరిచర్య ఈ దినం చెప్పినట్లు అదే ఫార్ములాను అక్కడ అనుసరించి అలాంటి ప్రార్థనలు ప్రభు చేసినప్పుడు కార్యం చేశాడు. చాలా తక్కువ కాలంలో దేవుడు ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. అనేకులైన హిందువులను ప్రభు రక్షించాడు. వందల మందిగా సమకూర్చబడ్డారు. పెద్ద చర్చి కట్టబడింది. చక్కటి అద్భుతమైన పరిచర్య జరుగుతుంది. అది కాకుండా వేములవాడ యొక్క ఈ రేబోత్ అనేటువంటి మందిరం నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో 2 ఎకరాల స్థలం తీసుకొని 100 లెట్రిన్ బాత్రూమ్‌లు నిర్మాణం చేసి, ఆ నిర్మాణం చేసిన తర్వాత అందులో అక్కడ 2014లో హోలీ కాన్వకేషన్ రన్ చేయడం జరిగింది. దాని తర్వాత అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయినాయి. ఏంటో తెలుసా? ట్రబుల్స్ స్టార్ట్ అయినాయి. ట్రస్ట్ సొసైటీ వివాదాలు ప్రవేశించాయి.
నేను దేవుని ముఖం చూసి మోకాళ్ళ మీదుండి నా కన్నీళ్లతో ప్రభువుని కడిగేదే నాకు తెలుసు గానీ, రాజకీయ సంబంధమైనటువంటి ఈ కుళ్ళు రాజకీయాలు నాకు తెలియదు. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ ఏ బీజాలు వేయాలనో వేసేశారు. వారెళ్ళిపోయిన తర్వాత టైమ్ బాంబ్ పేలినట్టు పేలిపోతే వీళ్ళారా పనికిమాలిన రౌడీస్ అంతా నేను చెప్పిన అనుభవాలలో ఏమాత్రం పాలిభాగస్తులు కాక, ప్రార్థనలలో పాలు పొందక, ఏ ఒక ఆత్మను కూడా రక్షించలేక, లేక సువార్తల్లో పాలు పొందక, సంఘ క్షేమాభివృద్ధి కొరకే ప్రయాసపడిన వారు కాక, వీళ్ళారా నా ప్రయాస నెరగనటువంటి దుష్టాత్మ కలిగిన దురాత్మ సంబంధమైన పనికిమాలినటువంటి వారు ప్రవేశించి, అట్టివారు రాజకీయం చేయడం మొదలుపెట్టి ఎక్కడి వరకు దారి తీసుకొచ్చారంటే, అప్పటికి 20 సంవత్సరాలయిపోయింది నేనొచ్చి. ఆ 20 సంవత్సరాలు ప్రభువును సేవించాను. ఆ తర్వాత వాళ్ళు ఒక వర్గం వారు నన్నేం చేశారంటే, పిల్లరా సొసైటీ వర్గం వారు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. నేను లేనట్టు, వాళ్ళు పెట్టిన సేవకుడు ఎప్పటినుంచో ఉంటున్నట్టు, నేను దాడి చేసినట్టు పెట్టి, నా మీద దాడి చేసి నన్ను బయటకెళ్ళగొట్టి, వాళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి నన్నేం చేశారంటే, కట్టుబట్టలతో నడి బజార్‌లో నిలబెట్టారు. అప్పుడు ఏకాకినై ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో నేను బయటకొచ్చాను నాతో పాటు. 90%, 95% కొన్ని వందల మంది, 500, 600 మంది బయటకొచ్చేసారు. అన్నా మీరు పోతే ఎక్కడైనా వెళ్ళండి. కానీ మేము మాత్రం వెనక్కి వెళ్ళం. ఆ చర్చిలోకి వెళ్ళం. ఆస్తిపాస్తులు మాకవసరం లేదు. ఆత్మీయ తల్లిదండ్రి మీరు ఇట్లా చేస్తే మమ్మల్ని ఎవరు ఉద్ధరిస్తారు? మేము వెళ్ళం. మాకవసరం లేదు. మేము మేము వెళ్ళం అందులోకి అన్నారు. నన్ను వాళ్ళు ఎక్కడైనా పంపిస్తే వెళ్ళిపోతా. మీరు అనవసరంగా ఆస్తులు పాస్తులు సమకూర్చాము. చాలా కష్టం మళ్ళీ వద్దు అని చెప్పాను. అస్సలు వినలేదు. మొత్తం మీద అష్ట కష్టాలు పడి వీళ్ళారా మొత్తం మీద జరగడం ప్రారంభమైంది. ఎన్నో కష్టాలు అనుభవించవలసొచ్చింది. ఒక పూట ఉంటే ఒక పూట లేకుండా 20 సంవత్సరాల అక్కడి సేవ తర్వాత అంతకుముందు 26, 27 సంవత్సరాలయిపోయింది. గమనించండి. భయంకరమైన బాధ. ఉదయకాలము టిఫిన్ లేట్ తింటే మధ్యాహ్నం కొంచెం లేట్ తింటే రాత్రి తినకుండా పడుకోవచ్చు. ఏం లేదు గదా! అని నేను నా భార్య ఇద్దరం పడిగాపులు పడి, ఉపవాసాలుండి 2 నెలలు సిటీలో తలదాచుకోవాల్సి వచ్చింది. అప్పుడు అడిగాను ప్రభువుని. ప్రభా! ఏంటి ఈ బాధ? ఏంటిది కష్టం? నా జీవితెల్ల కాలం ఇదేనా? ఆ! సంజీవులు గారిని తీసుకున్నట్లు నన్ను తీసుకొనుండింటే అయిపోయిండేది గదా! అనంటే, నీ విషయమే నేను కలిగి ఉన్న సంకల్పం అది కాదు. నువ్వు ప్రతిరోజు సస్తూ బ్రతకాలి. బ్రతుకుకుంటూ ప్రతి క్షణం చస్తూ ఉండాలి. అలా ఉండడం నా సంకల్పంలో లిఖించబడింది. నిర్ణయం చేశాను. కాబట్టి నీకా సావివ్వను అన్నాడు. అప్పుడు జవాబిచ్చాడు ప్రభు. అప్పటినుండి అప్పుడేంటంటే అంతకుముందే 20 సంవత్సరాలు, ముందు ఒక 6, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు. దాదాపు ఆ యొక్క 27, 28 సంవత్సరాలు అప్పటికి సేవకొచ్చి ప్రభువుని నమ్ముకొని అన్ని సంవత్సరాలయింది. అప్పటికి ఎన్నో అనుభవిస్తూనే ఉన్నాను. ఆ తర్వాత ఇంకా ఘోరమైనవి అనుభవించడానికి దేవుడు అనుమతించాడు. నా ప్రియమైన సహోదరులారా, నేర్చుకున్నానొకటి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఉంటే అది ఫలించనేరదు. అందుకే మన జీవితాల్లో ప్రభువు మనని ఎందులో ఉండాలని ఇష్టపడతాడు? అంటే వేపిన గోధుమలలో ఉండాలని మనల్ని ప్రత్యేకంగా వేయించిన గోధుమ గింజల్లో ఉంచుతాడు. అంటే అర్థమేంటి? పేనం మీద వేపే పాలపిత్తుల్లాగా, పాప్‌కార్న్ లాగా మనల్ని వేపుతా ఉంటాడు. ఎంత వేపితే అంత చక్కటి బుడ్డొస్తుంది. ఎంత కమ్మగున్నాయని కరకరా అని బస్ స్టాండ్‌లో ఉన్న వాళ్ళందరూ కొనుక్కొని తింటారు. పడి తింటూ ఉంటారు.
అలాగ కావాలని మనని వేపుతాడు. ఎవరు? భర్తతో భార్యను, భార్యతో భర్తను, పిల్లలతో తల్లిదండ్రులతో పిల్లల్ని, సేవకునితో విశ్వాసుల్ని, విశ్వాసులతో సేవకున్ని, సేవలో వెలుపల నుంచి, బయట నుంచి, చట్టం నుంచి, అన్యుల నుంచి, రకరకాలైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని పేనం మీద వేసి వేపిన పేలపిత్తుల్లాగా, గోధుమలాగా మనల్ని వేపుతా ఉంటాడు. అలా వేపి వేయించినటువంటి గోధుమల మూటలో మననుంచుతాడు. వారే విశ్వాసమందు వీరులైన వారు. విశ్వాసమును బట్టి జయించిన వారున్నారు. విశ్వాసమును బట్టి వీర స్వర్గాన్ని పొందిన వారు ఉన్నారు. అంటే చనిపోయిన వారు, హతసాక్షులైన వారు ఉన్నారు. అయితే ఈ రెండిట్లలో ఏదో ఒకటి తప్పదు. ఒకటి తప్పింది. ఇంకోటి మాత్రం నాకు లోబడింది. ఇప్పటికి సస్తూనే ఉన్నా, బ్రతుకుతూనే ఉన్నా. బ్రతికి ప్రతిరోజు సస్తూనే ఉన్నా. సచ్చి ప్రతిదినం బ్రతుకుతూనే ఉన్నాను. కొన్నిసార్లు అనిపిస్తది, ఏం బ్రతుకు స్వామి ఇది. స్తోత్రం. కానీ మనిషిగా చెప్పుకుంటున్నా అని చాలా సార్లు నా కన్నీళ్ళను దోషులు బట్టి ఒక బుక్క, 2 బుక్కలు దాహం తీర్చుకోవచ్చు. నా ప్రియ సోదరి సోదరులారా, అందుకే మన జీవితంలో యెషయి లాంటి ముసలివారిని మన కొరకు, మన జీవితాలను గూర్చి ఎరిగిన, ఆయన అనుభవించిన అనుభవాల్లో నుంచి వేయించిన గోధుమలంటేమిటో పరిశుద్ధాత్మ ద్వారా తాను నిగూఢపరిచి, ఆ వేయించిన గోధుమలని యుద్ధములో ఉన్నటువంటి తన కుమారులకి ఏం చేశారండి? పంపించాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు వేయించిన గోధుమల మూట లేదు మన దగ్గర. ఎవరు తేలేదు. కానీ ఆ వేయించిన గోధుమల మూటను 11వ అధ్యాయంలో పెట్టాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో. వాళ్ళు మనతో గొప్ప సాక్షి సమూహమై మనతో మాట్లాడుతున్నారు. వీర సర్గమా, వీరుడవై జయించి రాజ్యం పొందుతావా? పిల్లరా, ప్రాణం పెడతావా? అనేకుల్ని రక్షిస్తావా? అందుకు వేయించబడడానికి నీకు ఇష్టమేనా? ఇష్టమైతే నువ్వెందుకు సనుగుతూ గొనుగుతున్నావు అని ప్రభు అడిగితే మన సమాధానం ఏంటి? అందుకే క్షమాపణ కోరుకుందాం. మొదటి ప్రార్థన, ప్రభువా దయచేసి నన్ను క్షమించండి, నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి. నా విశ్వాస అన్నిటిలో కూడా పెనం మీద వేపిన గోధుమ గింజలాగా వేపబడుటకై మీరు అనుమతిచ్చే పరిస్థితులు సంతోషంగా అంగీకరించి నేను స్తుతించాలి, ఆరాధించాలి, నీకు అప్పగించుకోవాలి. నేనెప్పుడు ఏం చేయకూడదు? అవిధేయత చూపించకూడదు అని ప్రతిష్ఠించుకుంటే మనల్ని ఏం చేస్తాడండి? బహుగా ఫలించే భూమిలో పడిన గోధుమ గింజలాగా ఏం చేస్తాడు మనల్ని? ప్రభు ఫలింపచేస్తాడు. చూసారా? లేకపోతే ఎందుకు పనికి మాలిన గరివైన గింజలాగా, అంటే నానదు, మొలకెత్తదు, పూర్తి పొందదు. అది ఉంటేం లాభం, ఆ గింజ పోతేం లాభం. కొద్దిమంది ఉంటారు విశ్వాసులు. అలాగే ఎందుకొస్తున్నారో, ఎందుకు పోతున్నారో తెలీదన్నా. వాళ్ళైతే వస్తుంటారు, పోతుంటారు. అనంటే నిన్ను గూర్చి, నన్ను గూర్చి వీళ్ళారా ఏమైనా ప్రయోజనమా చెప్పండి? అదే ప్రభు అన్నాడనుకోండి. ఏమైనా ప్రయోజనమా చెప్పండి? అందుకే ప్రభువా నా విషయం నీ సంకల్పం ఉందో అది మీరు నెరవేర్చుకునేటప్పుడు నేనెక్కడ అవిధేయత చూపించకూడదు. గరివైన గింజను కాకూడదు. నానబెడితే నానాలి. మొలకెత్తమంటే మొలకెత్తాలి. ఎదుగుమంటే ఎదగాలి. ఫలించమంటే ఫలించాలి. నా జీవితం ప్రయోజనకరం కావాలి. అందుకు నేను వేయించిన గోధుమ గింజగా ఉండడానికి నీ చేతికి ప్రతిష్ఠించుకొనుచున్నా అని సంపూర్ణ స్వతంత్రం మన మీద ప్రభు కలుగునట్లు అర్పించుకోవాలి. ఇది ప్రతిష్ఠిత ప్రార్థన. అలా చేయగలిగామనుకోండి మన జీవితం సార్థకం అవుద్ది. మనం కారణ జన్మలం. ఊరికే అనుకోకుండా టక్‌మని ఈ భూలోకంలో మీ అమ్మ, మా అమ్మ యొక్క గర్భంలో వల్లే ఆయన భూమి పునాదులు వేయకముందే, జగత్ పునాది వేయకబడకముందే
తల్లి గర్భమందు పిండముగా రూపబడక ముందే నిన్ను గూర్చి, నన్ను గూర్చి ఒక ప్రణాళికను రాసి, ఆ తర్వాత కాలం పరిపూర్ణమైనప్పుడు, మన కాలం వచ్చినప్పుడు మనల్ని మన తల్లి గర్భంలో వేశాడు. ఎవరు? సృష్టికర్త అయిన కారణ జన్ములం మనం. ఊరికే అమ్మ, నాన్న ఏదో కోరుకుంటే, లేకుంటే ఏదో అనుకుంటే, అనుకోకుండా పుట్టాడన్నంత మాత్రాన, ఎదురు చూడకుండానే పుట్టాడు బ్రదరు ఈ బాబు అన్నంత మాత్రాన, నీ అమ్మ, నాన్న ఎదురు చూడలేదేమో, నా అమ్మ, నాన్న ఎదురు చూడలేదేమో. ఆయన భూమి, జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను గూర్చి నిర్ణయం జేసి, ఎప్పుడు పంపుదా అని ఎదురు చూసి సమయం కనిపెట్టి మీ అమ్మ, నాన్న నా అమ్మ, నాన్న గర్భంలో వేశాడండి. ఈ జీవితానికి ఏముండాలి? ఓ అర్థం ఉండాలి. అర్థం కాని జీవితం జీవిస్తే ఏమంటారంటే దాన్ని? వ్యర్థం అంటారు. అందుకే దయచేసి మంచి ప్రార్థన చేసుకోవాలి. ప్రతిష్ఠించుకోవాలి. ఇది నంబర్ 1 యెషయా ఎవరికి పంపిస్తున్నాడు? యుద్ధ రంగంలో ఉన్న ఇప్పుడు అర్థమైపోయి ఉంటది. ఎవరికి చెప్పండి? ఎవరికి? కుమారులకు. అర్థమైంది గానీ ఆడ పప్పులు ఉడుకుతలేవు. పిరికి పందలై దాసుకుంటుర్రు. ఏం చెబుతుర్రు? వీడు అర్థం చేసుకున్నాడు. ఏమని? ఇని ఇననట్టు, తురుపట్లొచ్చినట్టు రానట్టు, ఇన్నట్టు జ్ఞాపకం ఉంది. గింజలంటే ఏంటప్పా అని ధ్యానించుకుంటూ పోయాడు. ఎవరు? అయితే సావాలే. లేకుంటే మా నాన్నకు ఆనవాళ్ళు తీసుకురమ్మన్నట్టు తీసుకురావాలనుకుంటా పోయాడు. వీడండి. ఆ! ఈ చిన్న కుర్రోడు ఏంట్రా పనిలేదా నీకు? అవునురా! నీ హృదయం యొక్క గర్విష్ఠతనం నేను ఎరుగుదునురా! అరేయ్! ఆ అడవిలో ఉన్న మందను కాసుకునే పని వదిలిపెట్టి ఇక్కడికొచ్చావా పనికిమాలోడా నడు అని బెదిరించారు. ఎవరు తెలుసా? వాళ్ళ అన్నలో. అంటే ఏమన్నాడు? ఏంటి నేనేమంటిని? నేనేమంటిని అన్నాడా? అన్నాడు. అబ్బో! సిచ్చరి పిడుగు వీడు సామాన్యుడు కాదు. అక్కడి నుంచి తప్పించుకున్నాడు. వీళ్ళు ఇంకో గుంపులోకెళ్ళారు. ఏంటయ్యా ఏమో జరుగుతుంది అని అన్నాడు. వాడు వస్తున్నాడు చూడగో వాడిని చూసి భయపడి మనలంతా దాక్కుంటున్నారంటే వాడెవడండి? వాడే గొల్లియాత్. ఎప్పుడో విన్నాను. వీడేనా అసలు ప్రాబ్లమాటిక్ పర్సన్. ఓహ్! అవునండి. అయ్యో! అంతేనా? ఈ సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడు. వీని మీదికి పోయిన వానికి ఏమిస్తారంట రాజు. అయిపోయాడు. ఇక అవన్నీ సంగతి పక్కన పెట్టండి గానీ, నన్ను సౌలు దగ్గర తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు. సౌలు దగ్గర తీసుకుపోయాడు. సౌలు దావీదును కిందికి మీద చూసి ఇట్లా, ఏంట్రా బాబు! వీడు గొల్లియాతు మీదకి పోతాడంట. ఏంట్రా? ఎక్కడికి పోతావు? గొల్లియాతు మీదకెళ్తాను అన్నాడు. అవునా? ఇదేంట్రోయ్! వాడు బాల్యం నుండే విద్యాభ్యాసం చేసినవాడు. ఎన్ని ఆయుధాలు, ఎన్ని కవచాలు, ఎన్ని భద్రంగా భద్రపరుచుకొని వచ్చాడో చూసావా? ఓర్ని తలపండు పడగా నువ్వెక్కడ పోతావురా? ఊక నర్మి అన్నాడు. ఓ నా ఏలినవాడా ఆ మాట నువ్వనకు. ఇట్టే నా తండ్రి మందను కాసుకొనుంటే ఒక ఎలుగుబంటొచ్చింది. ఒక సింహం వచ్చింది. నా మందలో నుంచి ఒక గొర్రె పిల్లను పట్టుకొని పోతున్నాయి. నేను ఊరుకుంటున్నా? నా చేతులున్న కర్రని తీసుకొని ఎంబడి పడితే వెనక మళ్ళినవి. వెనక మళ్ళితే వాటిని చీల్చి పడేసిన. నా గొర్రెను నేను మళ్ళా ప్రాణంతో తెచ్చుకున్నా. ఆ యెహోవా ఆ విధంగా తోడయున్నవాడు నాకిప్పుడును ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని చంపడానికి నాకు తోడై ఉంటాడు. సెలవు మాత్రమిమ్ము నా ఏలినవాడా అన్నాడు. పిడికిలి మింగుతున్నాడు. బాటలుందా ఇక్కడ నీవు? అల్లాడు. నీళ్ళ బిడ్డ ఎప్పుడు ఉంటది తెలుసు కదా మీకు? ఎవరికి? సౌలుకి ఎప్పుడు ఉంటది? ఆయన అటువంటినే నేను. అందుకే ఈ సందు కదా అని తాగించినాను. "అరే! నీళ్ళు తీసుకురావాలి ఇక్కడ" అన్నాడు. ఒకసారి సవరించుకున్నాడు. "ఏంట్రా బాబు మళ్ళోసారి చెప్పన్నాడు." మళ్ళోసారి చెప్పాడు. గుండె అదిరిపోయింది. ఒరేయ్! వీడు ఆగమన్నా ఆగడురా. ఆ ఘనత కాస్త దొంగిలించుతాడు వీడు. వీడు పోనే పోతాడు. మనం వద్దన్నా పోతాడురా వీడు. సామాన్యుడు కాదు. "రేయ్! పంపియండి" అన్నాడు. "ఇవైతే ఏసుకో బాబు" అన్నాడు. ఏసుకున్నాడు. "ఇవి వాడకలేదు" ఏసుకున్నట్టు ఏసుకున్నాడు. "అబ్బే! ఇది వాడకలేదు నాకు వద్దు తీసివేసేయి" అన్నాడు. తన ఆయుధాలే పట్టుకొని పోయాడు. అవేంటో తెలుసా?
చేతి కర్ర, వడిసెల, వడిసెల్లో పెట్టుకుని వ రౌతులు పెట్టుకుని చిక్కం. చిక్కం ఖాళీ ఉంది. ఎక్కడెక్కడ కొట్టొచ్చాడు మనోడు. అందుకే ఆ లోయలోకెళ్ళాడు. 5 రాళ్ళు ఏరుకున్నాడు. చిక్కం నింపుకున్నాడు. బాస్ వాటిని తీసుకొని పోయాడు. వీటిని ఎందుకు తీసుకుపోయాడు అంటే అదో పెద్ద వర్తమానం. అది మనకొద్దులే ఇప్పుడు. అంతే ఏమైందో తెలుసు కదా! ఏమైంది? గురి చూసాడు. గిరగిరా తిప్పాడు. గుండిడిసాడు. వాని తలలో చొచ్చుకుపోతే అయ్యగాడు వెనకకు పడాల్సింది ముంగటికి పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? ఎక్కడ పడ్డాడు? ఘోర పడ్డాడు. నీకు నమస్కారం. నిన్ను నా మీదకి పంపించిన దేవునికి నమస్కారం. స్తోత్రం అని చెప్పి పడ్డాడు. పో. సమస్యలే. ఇదండి విశ్వాసం అంటే. ఎవరిది? ఎవరిది? దావీదుది. ఇది వేయించిన గోధుమ గింజ. ఏం గింజ ఇది? వేయించిన గోధుమ గింజ. ఈ వేయించిన గోధుమ గింజల్ని ఎన్నో సార్లు వాళ్ళ నాన్న మంద కాసుకోవడానికి పంపించినప్పుడల్లా ఈ కథ జ్ఞాపకం చేసుకున్నాడు. పంపించినప్పుడల్లా వాళ్ళ నాన్న చెప్పిన కథ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ కథలో ఎవరున్నారంటే 7 చుట్టూ తిరిగిన ఎరికో చుట్టూ తిరిగిన ఇశ్రాయేలు నుంచి మొదలుకుంటే లాస్ట్ పర్సన్ వరకు అన్నిటి వాళ్ళ నాన్న చెప్పిన పేర్లతో పాటు సహా జ్ఞాపకం ఉంచుకున్నాడు. అయితే ప్రాణం తీయాలి, లేకుంటే ప్రాణం పెట్టాలి. కానీ మాత్రం పిరికి పందనై యుద్ధ రంగంలో నుంచి వెనక్కి తిరిగే ప్రసక్తి లేని తీర్మానం చేసుకున్న ఈ పిల్లోడు పిడుగు తయారయ్యాడు. విశ్వాస వీరుడు తయారయ్యాడు. వీళ్ళరా ఇప్పుడు ఈ విధంగా జయించి ఇశ్రాయేలీయులకు జయం ఆపాదింపచేశాడు. ఇదండి విశ్వాస వీరత్వం అంటే. అందుకే వేపిన గోధుమ గింజల్లో ఉండాలి. వేపబడిన గోధుమ గింజలమై ఉండాలి. అందుకే ప్రతిష్ఠించుకోవాలి. నన్నెట్లున్నా వేపు. నేను ఎగిరే ప్రసక్తి లేదు. పొయ్యిలో పడేసే ప్రసక్తి లేదు. నువ్వెంతసేపు అయినా నీకు ఇష్టమైనంత రుచి వచ్చే వరకు వేపుతా అంటే వేపుకో అని అప్పగించుకుంటే ఎన్నిసార్లైనా వేపుతాడు. చక్కటి రూపం ఏర్పాటు చేస్తాడు. నేను ప్రతిష్ఠింపబడిన పాత్రగా దేవుడు తన మహిమకు తన చేతిలో ఉన్న హస్తంగా ఏం చేసుకుంటాడు నిన్ను ఆయన? వాడుకుంటాడు. అట్లా నీ వలన తగిన ఫలితాన్ని పొంది సృష్టికర్త సంతోషించి ఆనందిస్తాడు. అట్లాంటప్పుడు నువ్వు ఆయనకు హృదయానుసారుడవుతావు. ఆయనకి ఇష్టడైన వాడివవుతావు. ఆయనకు నచ్చిన వాడివవుతావు. అట్లాంటి నీకు రాజ్యమంట కడతాడు. ఆ తర్వాత తరం వారు సూర్యుడున్నంత కాలం నీ సంతానంలో నుంచి వచ్చిన వాడే నీ సింహాసనం మీద కూర్చుంటాడు. జాగ్రత్త సుమా దావీదు, నీతో ఈ నిబంధన చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు పోయి అడగండి ఎవరి సంతతో? ఇశ్రాయేలు రాజుల చరిత్రను చూడండి. ఇప్పుడు కూర్చున్న వాని యొక్క గోత్రం కూడా చూడండి. మొత్తం ఎక్కడికి వెళ్తుందండి? దావీదు కుమారుడైన అని వస్తుంది. మరి మాటే లేదు. కారణం ఏంటో తెలుసా? ఇది వేపబడిన గింజ. ఏం గింజ ఇది? వేపబడినట్టు విత్తనం ఇది. నీవు నేను వేపబడాలి. వేపిన ఇత్తనాల్లో ఇత్తనమై ఉండాలి. అది ఆశీర్వాదకరమైన క్రైస్తవ జీవితం. ఆ విధంగా ఉండు కొరకే మనం ఏం చేసుకుందాం? తీర్మానం చేసుకుందాం. ప్రభువుకు అప్పగించుకుందాం. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. మిగతా ఏదైనా ఉంటే రేపు చూద్దాం. ప్రతిష్ఠించుకుందాం. ప్రభువా, నేను వేపబడాలి. వేపిన గోధుమలలో ఉండాలి. నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసుకుని ప్రభువుకు అప్పగించుకోవాలి. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మోకరించుదాం. ప్రభు ప్రతిష్ఠించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రకారంగా వేపబడడానికి ఇష్టపడదాం. ప్రభువుకు అప్పగించుకొని ప్రభు నామంలో ప్రతిష్ఠించుకుందాం. మోకరించండి. అటు ఇటు చూడొద్దు.